యూఎస్లో ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా చేసుకునేవాళ్ళం అండి. ఈ సొరకాయ తురుముతో తప్పాల చెక్క అండి. బ్యాక్ యార్డ్లో చాలా సొరకాయలు వచ్చాయి, వేసామన్నమాట. సొరపాదులు అవన్నీ చాలా బాగా వచ్చాయండి. మన చెర్రీ టమాటాసు, పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా అనిపించేదో అక్కడ. అప్పుడు చల్లగా ఉంటుంది కదా, మేము న్యూజెర్సీలో ఉన్నామండి. ఆ చల్లదనానికి ఈ సొరకాయ తురుముకొని తప్పాల చెక్క చేసుకునేవాళ్ళం అండి. ఎంత హాయిగా అనిపించేదో. నైట్ డిన్నర్కి చేసుకునేవాళ్ళం. చాలా చాలా బాగా అనిపించేది. మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నానండి. ఈ మధ్య ఇవి చేయమని అడుగుతున్నారు, ఈ తప్పాల చెక్క. ఇందుకోసం ఒక సొరకాయ తీసుకున్నానండి. చెక్కు తీసి తురుముకొని, తర్వాత అందులో ఒక పెద్ద బంచి కొత్తిమీర వేసాను. కొత్తిమీర బాగా ఎక్కువే వేయాలండి, చాలా బాగుంటుంది. అందులోకి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసానండి. అది జీలకర్ర తగులుతుంటే బాగుంటుంది. నువ్వులు ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. తర్వాత ఒక 4 స్పూన్లు వేయించిన పల్లీలు అన్నమాట. అవి కూడా బద్దలుగా చేసుకొని అవి కూడా వేస్తున్నాను. వేసి అవన్నీ కూడా బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేసాను. ఇవన్నీ వేస్తే టేస్ట్ లేకుండా ఎలా ఉంటాయండి. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను 10 తప్పాల చెక్కలు చేస్తున్నానండి, అందుకోసం ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి వస్తుంది. వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఇవైతే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. నెక్స్ట్ డేకి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు, పక్కన పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరు చాలా చాలా లైక్ చేస్తారు దీన్ని, అందుకని అప్పుడప్పుడు చేస్తుంటాను ఇది. దీనిలో బియ్యపిండి అండి. బియ్యపిండి నేను 10 తప్పాల చెక్కలకు సరిపడా బియ్యపిండి వేసుకుంటున్నాను. దగ్గర దగ్గర ఒక 3/4 కేజీ బియ్యపిండి దాకా వేసానండి. దీన్ని బాగా కలుపుకోవాలి, ముందు నీళ్లు పోయకుండా. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అసలు రుచి అయితే అదిరిపోతుందండి సొరకాయ తురుముతోటి. అందులో వెయిట్ లాస్కి కూడా సొరకాయ చాలా మంచిది కదా. మాకు అక్కడ బ్యాక్ యార్డ్లో చాలా సొరకాయలు వచ్చాయండి. రెగ్యులర్గా చేసేదాన్ని. మా నైబర్స్ అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా ఇష్టపడేవాళ్ళు దీన్ని. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని ఈ ముద్ద పెట్టుకుంటున్నానండి. మన పిండి ముద్ద పెట్టుకొని మధ్య మధ్యలో హోల్స్ చేసి అందులో కూడా కొంచెం కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేస్తాను. అదేంటంటే మధ్యలో కూడా ఎర్రగా కరకరలాడుతూ కాలుతుందండి. తినేటప్పుడు చాలా క్రంచీగా అనిపిస్తుంది, అందుకని అలా వేసుకోవాలి. చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేస్తాను. నేను పల్లి నూనె వాడతానండి, ఆర్గానిక్ పల్లి నూనె. అదేనండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగ నుంచి తెప్పించుకుంటానని చెప్తాను కదా, అది వాడతాను. చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, ఎర్రగా అలా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చిస్తే సరిపోతుంది. మళ్ళీ రెండో వైపు తిరగేసుకోవాలండి. పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టంగా తింటారండి ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్త్కి కూడా మంచిది కదా సొరకాయ. నేనైతే ఎక్కువ ఈవినింగ్సే చేస్తానండి, నైట్ డిన్నర్కి లాగానే చేస్తాను ఇది. అలాగే మిగిలినవి కూడా 1 by 1 చేసుకోవటమేనండి.
కాకపోతే పెనం వెంటనే వాడటానికి ఉండదు కదా, నేను అందుకే సింక్ కింద పెట్టేసి నీళ్ళల్లో కడిగేస్తాను, చల్లగా అయిపోద్ది. అప్పుడు నెక్స్ట్ చేసుకుంటాను. లేదు మీ దగ్గర 2 పెనాలు ఉంటే 1 బై 1 అలా కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా, చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది అందరూ చేసుకునేదే, కాకపోతే మళ్ళీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తే కూడా ఒక వెరైటీ లాగా అనిపిస్తుంది. ఏదైనా దేశవాళీ ఫుడ్ చాలా బాగుంటుంది కదండి, రుచిగా. మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా, హ్యాపీగా. ఆ టేస్ట్ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలన్నా చేసుకోవాలి. రెగ్యులర్గా మా మదర్ కూడా చేసేది ఇది, అందుకని మాకు చాలా ఇష్టం అండి ఇది కూడా. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది అన్నది కూడా. ఉంటానండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. మీ కపిల.